కారుణ్య సమూహపు స్వాధ్యాయానికి స్వాగతం. ముందుగా మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, గురువులందరికీ, దివ్యాత్మ స్వరూపులకి, విశ్వానికి మన యొక్క ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటూ మరి ఈరోజు స్వాధ్యాయంలోకి మహిమాన్విత హిమాలయాలు గురించి మరి 4వ రోజులోకి ప్రవేశిస్తున్నాం. మరి ఒకానొక అమెరికా యువకుడు సరదాగా హిమాలయాల్లో మరి ఆ తన యొక్క కోరికను ఆ హిమాలయాల్లో ఆ స్నో బోర్డ్ దాని మీద చక్కగా అలా హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వచ్చిన తనకి మరి కలలు రావడం, ఆ కలలో వచ్చిన విధంగానే మరి గురువులు కనిపించడం, మరి గత జన్మ సంస్కారాల వల్ల మరలా తిరిగి గురువుని రీచ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంది. మరి ఈరోజు దాని కంటిన్యూషన్ చూద్దాం. ఇక్కడ చెప్తున్నారనమాట, గురువు గారు చెప్తున్నారు, మన యొక్క పూర్వజన్మ యొక్క మరణ సమయంలో మన యొక్క స్థితి ఎలా ఉన్నామో అదే విధంగా ఈ జీవితంలో మనము జన్మ తీసుకుంటాం. ఈ జీవితంలో ఇక్కడ స్థితి అంటే మన యొక్క జ్ఞానం, మై డియర్ ఫ్రెండ్స్. మన యొక్క జ్ఞానము ఏ విధంగా ఎలాంటి జ్ఞానంతో ఉన్నామో మనము మన నెక్స్ట్ జన్మలో కూడా అదే కంటిన్యూ అవుతుంది అని చెప్తున్నారు. మన ఈ జీవితంలో ప్రౌఢ వ్యక్తిత్వం అనేది మన గత జన్మ యొక్క అంతిమ దశలో ఏ విధంగా ఉండేవారమో దానికి దర్పణంలా కనిపిస్తుంది. అంటే మన ప్రతిబింబంలా కనిపిస్తుంది. మనము మన యొక్క అంటే మనము ఆ ప్రౌఢ వ్యక్తిత్వము, ఆ యొక్క వ్యక్తిత్వము, మన యొక్క వ్యక్తిత్వము అది అంతా కూడా ఎలాగ మనం వస్తాయి అంటే మన యొక్క గత జన్మల యొక్క సంస్కారాల వలనే మనకి వస్తాయి అని మాస్టర్ ఫ్యాప్ ఇంకా ఏమని చెప్తున్నారంటే, ఆ మొఖంపై వెలుగుతున్న చిరునవ్వు ద్వారా ఆయన మాట్లాడుతున్న దాని గురించి నాకు ఖచ్చితంగా అవగాహన లేదని ఆయనకు అర్థమై ఉంటుందని చెప్పగలను. స్వల్ప కాల నిశ్శబ్దం తర్వాత మాస్టరు కర్మ అనే అంశంపై అవగాహన కలిగించడానికి మరొక కోణంలో చెప్తున్నారు. అంటే ఈ యొక్క యువకుడికి గత జన్మల సంస్కారం ఉంది. కానీ ఇప్పుడు ఈ జన్మలో ఇంకా ఆ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానానికి ఇవన్నీ కూడా ఇప్పుడు గురువుగారు చెప్తున్నా కొత్తగా ఉందన్నమాట. సో, అందుకని చెప్పేసి అనేక కోణాలలో గురువుగారు శిష్యుడికి ఆ యొక్క జ్ఞానం అందించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. చూడు, పిల్లలు శీతాకాలంలో పాఠశాలకు వెళ్తారు. వేసవిలో ఇంటి దగ్గరే ఉంటారు. వచ్చే ఏడాది పాఠశాలకు తిరిగి వెళ్ళేటప్పటికి వారు నెక్స్ట్ క్లాస్‌లోకి వెళ్తారు. కానీ ఆహ్, గత సంవత్సరం ఆ తరగతి యొక్క పాఠశాల పని పూర్తి చేసేసారు కనుక, వాళ్ళు హాలిడేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్‌లోకే వెళ్తారు గదా! ఆ పిల్లలు గత విద్యా సంవత్సరంలో కానీ, లేదా వేసవి సెలవుల్లో కానీ కొన్ని నూతన ఆలోచనలు, ఆసక్తులు పెంపొందించుకుని ఉండవచ్చు. లేదా అనేక అంశాలపై తమ అభిప్రాయాలను మార్చుకుని ఉండవచ్చు కూడా. అయినప్పటికీ కూడా ఆ చిన్నారులు వ్యక్తిత్వానుసారము అనేది అలాగే ఉండిపోతుంది. ఆ చిన్నారి ఇప్పుడు ఉన్నత తరగతిలో నూతన విద్యార్థి అయినా కూడా తనకు ఇప్పుడు ఎన్నెన్నో కొత్త విషయాలు తెలుస్తూ ఉన్నా, మరెన్నో అనుభవాలు పొందినప్పటికీ ఆ విద్యార్థి మాత్రము ఇంకా చిన్నవాడే గదా అని చెప్తున్నారు. ఒక్క నిమిషం ప్లీజ్. ఓకే. సరిగ్గా అదే విధంగా నీ గత జన్మల్లో నేర్చుకున్న జ్ఞానమంతా ప్రతి జన్మలోనూ జీవిస్తున్న నీ విభిన్న జీవిత కాలాల శక్తి శరీరమై కారణ శరీరంలో నిలిపి ఉంచబడుతుందని చెప్తున్నారు. ఇక్కడ గురువుగారు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. పిల్లవాడు ఒక క్లాస్ అయిపోయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ ఒస్తాయి. వచ్చిన తర్వాత ఆ సమ్మర్ హాలిడేస్‌లో ఆటలని, పాటలని వేరే వేరే వాటికి అనేక వాటిల్లో నిమగ్నం అవ్వడం అనేది జరుగుతుంది. దాని తర్వాత నెక్స్ట్ క్లాస్‌కి సమ్మర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్లాస్‌కే మరి తను
వెళ్ళడం అనేది జరుగుతుంది గానీ దాని కింద క్లాస్‌లోకైతే వెళ్ళడు గదా! అదే విధంగా జన్మకి, జన్మకి మధ్య కొంచెం గ్యాప్ వచ్చినప్పటికీ కూడా మన యొక్క స్థితిని బట్టి మనము ఉన్నత దిశలోకే ఎళ్తాం గానీ తగ్గేది అనేది ఉండదు అని చెప్తున్నాననమాట. హ్మ్. మన యొక్క గత జన్మల సంస్కారాలన్నీ కూడా మన యొక్క కారణ శరీరంలో ఉంటాయి అని చెప్తున్నారు. ఈ కారణ శరీరమే అసలైనటువంటి నువ్వు. ప్రతి జన్మ యొక్క అంత్యకాలంలో ఇది ఆ నిర్దిష్ట జీవిత కాలపు జ్ఞానాన్ని, కర్మపరమైనటువంటి నమూనాలని మాత్రమే కాకుండా, గత జన్మలన్నిటి యొక్క జ్ఞానము, మరి కర్మపరమైనటువంటి నమూనాలన్నింటినీ నువ్వు తీసుకోబోయే పునర్జన్మ కోసము తీసుకువెళ్తుంది. మన యొక్క కర్మ, మన యొక్క కర్మలు, మనకున్నటువంటి జ్ఞానము ఇదంతా కూడా నెక్స్ట్ జన్మలోకి ఫార్వర్డ్ అవుతుంది. ఈ జన్మలో నువ్వు చాలా మంచి పని జేసావు. ఇంకా దాని ఫలితాన్ని తీసుకోలేదు. అప్పుడదేమవుతుంది? నెక్స్ట్ జన్మలో ఆ ఫలితాన్ని నువ్వేమి చేయకుండానే పొందుతూ ఉంటావు. ఈ కర్మ సిద్ధాంతము మనకి అర్థమవ్వదు. ఎందుకంటే ఇది ఈ జన్మలో మాత్రమే కాదు. అనేక జన్మల యొక్క సంస్కార ఫలితం ఉంటుంది. అందుకనే మనకి చాలామంది ఉంటూ ఉంటారు. వాడు అసలు ఏమి పని చేయడు, కష్టపడడు. కానీ వాడికి ఎక్కడ లేని అదృష్టము అసలు ఏమి చెయ్యకపోయినా అదృష్టం కలిసొస్తుంది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు నేను పడిందే పడింది. చాకిరీ చేస్తానే ఉంటాను. కానీ నాకేంటో ఇలా జరుగుతుందని ఎన్ని సార్లు వింటూ ఉంటాం మన జీవితంలో. సో, ఇది ఇది ఈ యొక్క జ్ఞానం అర్థమయిన తర్వాత మనకి ఇలాంటి క్వెషన్స్ రావు. ఇది చాలా ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. ఆఫీసుల్లో అయితే. చాలా చాలా ఫ్రీక్వెంట్‌గా నేను వినేటువంటి ఇదొక సందర్భం అన్నమాట. వెంటనే మనకర్థమైపోతూ ఉంటుంది. ఈ యొక్క జ్ఞానం ఉన్న వాళ్ళకి ఊరికినే ఏం రాదు. ఎప్పుడో ఏదో చేసుకొనున్నాడు. ఆ కర్మఫలం ఇప్పుడు అనుభవిస్తున్నాడని మనం చక్కగా సాటిస్ఫై అయిపోతాం. ఎందుకంటే ఈ యొక్క జ్ఞానం ఉంది కాబట్టి. అదే ఈ యొక్క జ్ఞానం లేకపోతే కొట్టేసుకుంటారన్నమాట. వాడికెందుకవుతుంది? నాకెందుకు ఇలా అవ్వట్లేదు. వాడికెందుకవుతుంది? నాకెందుకవుతుంది? ఆ! మరణం అంటే మనకు కేవలం వేసవి సెలవులు లాంటిది. వేసవి సెలవుల్లో అక్కడ ఎలాంటి చదువులు ఏముండవు. చక్కగా ఎంజాయ్ చేయడమే. సో, అందుకని చెప్పేసి మరణం అయిన తర్వాత కొన్ని రోజులు చక్కగా మనం గూడా పైలోకాల్లో, ఉన్నత లోకాల్లో కొంచేపు ఎంజాయ్ చేసి చక్కగా మళ్ళా కిందకొస్తామనమాట. మళ్ళా ఛాలెంజెస్ తీసుకొని నాకిలాంటి పేరెంట్స్ కావాలి. నాకిలాంటి కొలీగ్స్ కావాలి. ఆ! ఎవరెవరు కావాలి. మన గత జన్మల సంస్కారాలను బట్టి అంతా సెలెక్ట్ చేసుకొని అప్పుడు వస్తామట. ఆ! మనం చనిపోయేంత వరకు పొందిన అనుభవాలు ఆ! అవన్నీ గూడా నేర్చుకున్న జ్ఞానాన్ని మార్చివేయడం కానీ, కోల్పోవడం అనేది జరగనే జరగదు. అవన్నీ గూడా మనకి తప్పకుండా క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటాయి. మనం చేసే ఎంపికలు, మనం అనుమతించే ఆలోచనలు, మరి మన శరీరము, మనస్సు ద్వారా ప్రవహించే భావోద్వేగాలు, మనం కొనసాగించే ఆసక్తులు మొదలైన విషయాలు మన చైతన్యానికి ఆకృతినిచ్చి నిర్వచిస్తూ ఉంటాయి. మనము ఈ విధంగా ఈరోజు ఇలా ఉన్నాము అంటే, మన యొక్క జ్ఞానమే మై డియర్ ఫ్రెండ్స్. మనకున్న జ్ఞానంతో మనమే డిసైడ్ చేసుకొనొస్తాం. నేను ఈసారి ఇలాగా మంచి కలర్‌లో జన్మ తీసుకోవాలి. ఇలాంటి పేరెంట్స్‌కి జన్మ తీసుకోవాలి. ఆ! ఇలాంటి నాకు తండ్రి ఉంటే నేనిక్కడ బాగా వెళ్తాను. ఆ! లేకపోతే మన యొక్క ఆలోచనలను బట్టే మన యొక్క శరీరం అన్నీ గూడా మనం తీసుకొనొస్తాం అన్నమాట. ఈ విధంగా ఆయన చక్కగా చెప్తున్నారు. ఆయన ఇంకా ఏమని చెప్తున్నారంటే, తన యొక్క కనుబొమ్మలను కొద్దిగా పైకెత్తి ఇలాగా కనుబొమ్మలు పైకెత్తారు కదా! అలాగా. ఆయన ఆ యువకుడి వైపు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ తృప్తి చెందినట్ ఆ కళ్ళల్లోకి చూసిన తర్వాత తృప్తి అంటే ఈయన అనుకున్నది ఏదో ఓకే అని అనిపించిందనమాట. తృప్తి చెంది, నవ్వి తల కిందకి ప్రణమిల్లినట్లుగా వంచి సరదాగా బుద్ధ భగవానుని నామాన్ని జపించారు. ఆ తరువాత కొన్ని నిమిషాల మౌనం తరువాత ఆయన నాతో కర్మ గురించి మళ్ళా కొనసాగించారు. ఉదాహరణకు నా విషయమే తీసుకుంటే, నా గత అనేక జన్మలలో నేను బౌద్ధ జ్ఞాన ప్రచార గురువును. ఇప్పుడు గురువుగారు చెప్తున్నారన్నమాట. ఈయన గురించి కూడా చెప్తున్నారు. నేను అనేక జన్మల్లో నేను గురువును. నేను స్వయంగా దివ్య జ్ఞాన ప్రకాశంలో జీవిస్తూనే
జ్ఞానోదయం పొందిన ప్రతి జీవిత కాలంలోనూ ఆత్మ శా ఆత్మ సాక్షాత్కారం కోసం తపించే ఇతరులకు ఎంతో సహాయం చేశాను. నా పూర్వజన్మలో అనేక సార్లు జ్ఞానోదయం పొందడానికి కారణం ఏమిటి అంటే, నా యొక్క సంకల్పం. అది నేను జ్ఞానోదయం పొందడానికి గల మెయిన్ కారణం ఏంటంటే, నేను ఎలాగైనా పొందాలి అనేటువంటి నా సంకల్పం. ఎన్నెన్నో వేల జన్మల క్రితం నాకు ఆత్మ సాక్షాత్కారము, జ్ఞానోదయ శోధనలో ఆసక్తి ఏర్పడింది. నేను ధ్యానాన్ని సాధన చేసి ఎంతోమంది గొప్ప గురువుల దగ్గర అంతర్ ప్రపంచాలు, ఉన్నత తలాల గురించి నేను ఎంతో అవగాహన చేసుకున్నాను. ఒక జీవిత కాలము మరొక జీవిత కాలానికి దారి తీస్తూ ఉంటుంది. ప్రతి జీవితంలోనూ శైశవ స్థితి, బాల్యం యొక్క విస్తృతిని దాటుకుని ముందుకు వెళ్ళాక అంటే చిన్నప్పుడు అంటే ఒక శైశవ మనం చిన్న ఈ యొక్క ఫిజికల్ బాడీ చిన్నతనంలో, బాల్యంలో ఉన్నప్పుడు మామూలుగా ఉంటారట. కానీ ఒకానొక ఆ 2 స్టేజెస్ దాటుకుని వెళ్ళిన తరువాత పూర్వ జన్మ ఆకాంక్షలు, జ్ఞాపకాలు ఇక ఇవన్నీ గూడా స్టార్ట్ అవుతాయట. చిన్నప్పుడు ఏమీ ఉండదు. మామూలుగానే ఉంటారు. కానీ కొంచెం ఏజ్ పెరిగే కొద్దీ మన యొక్క గత జన్మల సంస్కారాలకి మనము అట్రాక్ట్ అయిపోతూ ఉంటామనమాట. ఒకసారి ఇలా జరిగాక నేను ధ్యానము, జ్ఞానోదయం వైపుకి ప్రతిఘటించలేదని అంచలేని విధంగా ఆకర్షించబడ్డాను. అలా ఓ ప్రత్యేక జన్మలో నేను జ్ఞానోదయం పొందాక, ఇక అప్పటి నుంచి నేను జన్మ తీసుకున్న ప్రతి జీవిత కాలంలోనూ నా జ్ఞానోదయాన్ని తిరిగి పొంది మరింత నన్ను నేను సంస్కరించుకుంటూనే ఉన్నాను. అయితే నా ప్రస్తుత జీవిత కాలంలో నా 29వ జన్మదిన శుభవేళ టిబెట్‌లోని ఒక చిన్న పట్టణ పరిసరాల్లో నా పూర్వజన్మల గురువైన ఫ్యాజ్ శాస్త్ర డూప్ గారిని సందర్శించేంత వరకు పూర్వజన్మలో పొందిన జ్ఞానోదయం గురించి నాకు ఏమాత్రమూ అవగాహన లేదు. సో, ఇవన్నీ చెప్తున్నారు. ఇంకా ఏమని చెప్తున్నారు? నేను నా 29వ సంవత్సరంన ఇంక జ్ఞానోదయం పొందిన గురువుగారు పొందలేదు. నేనింక పెళ్లి చేసేసుకుందాము అని బయలుదేరి వెళ్తూ ఉంటే నా గురువుగారు కనిపించారు గదా! అప్పటి వరకు నాకివేమీ తెలీదు. ఎప్పుడైతే ఆయన్ని కలిసిన తరువాత తెలిసిందనమాట. సంపూర్ణంగా జ్ఞానోదయం పొందిన బౌద్ధ గురువు ఫ్యాజ్ శాస్త్ర డుక్ నన్ను చూసి నాకంటే మెరుగ్గా నా గత జన్మ కర్మను అవగాహన ఆయన నా గురించి బాగా తెలుసుకున్నారు. ఆయన గురువుగారు కలిసిన వెంటనే నా గత కర్మలో ఆయనకు తెలిసిపోయింది. అంతేకాదు నేను ఈరోజు నీకు ఈ ఆలయంలో కర్మను ఎలా వివరిస్తున్నానో, అలాగే ఆ రోజు ఆయన నాకు ఆ గుహలో కర్మను గురించి క్లుప్ చాలా చక్కగా నాకు అన్నీ వివరించారు. నీకిప్పుడు నేనెలా చెప్తున్నానో, అప్పుడు నాకు నా గురువుగారు ఆ విధంగానే చెప్పారు. మాస్టర్ ఫ్యాజ్ ఆహ్, శాస్త్రడు నా గత జన్మలలోనే నేను జ్ఞానోదయం పొందానని గూడా అప్పుడే నాకు చెప్పేశారు. మరి అప్పుడు ఆయన నాకు రే చోజ్ ఫ్యాజ్ యొక్క శక్తివంతమైన గుప్త జ్ఞాన ధ్యాన పద్ధతులను అభ్యాసం చేయి అభ్యాసం నాతో చేయించారు కూడా అని చెప్తున్నారు. అనేక సంవత్సరాల తరబడి ప్రతిరోజు ఆ పద్ధతులను అభ్యాసం చేసిన తరువాత నా గురువర్యులు ఆధ్యాత్మిక మార్గదర్శకత్వంలో వారి ఆరా యొక్క శక్తితో నా పూర్వజన్మ జ్ఞానోదయాన్ని నేను ప్రాప్తింప చేసుకోవడానికి నాకు వీలు కలిగింది. తరువాత ఆయన నన్ను తనకు వారసుడిగా ప్రకటించారు. ఇది కూడా నా యొక్క కర్మఫలమే అన్నారు. నేను ఇదంతా ఈ జీవితంలో జరగడానికి నా గత జన్మలలో నేను నేర్చుకున్నటువంటి విషయాలు. చేసుకున్న ఎంపికలే దీనికి కారణం. గత జన్మలో మరి ఈ జన్మలో నేర్చుకున్నవి, చేసినవి అన్నీ కలిసి నేను ఇలా మారాను. నిజానికి ఇదే నా యొక్క కర్మ యొక్క మర్మం అని చెప్తున్నారు. నేను ఈరోజు నా గురువుగారు ఆయన యొక్క వారసుడిగా నన్ను ప్రకటించడానికి కారణం కేవలం ఈ జన్మ కాదు. నా యొక్క గత జన్మల సంస్కారము నన్ను అటువైపు నడిపించింది అని చెప్తుందనమాట. ఆ! ఇంకా ఏమని చెప్తున్నారు? నాకు స్వేచ్ఛ అంటే ఇయన్నీ చెప్తూ ఉన్నా కూడా ఇంకా తినకి డౌట్స్ అన్నమాట. ఏమని?
కర్మకినను స్వేచ్ఛా సంకల్పానికి కొంచెం నాకు ఆ యొక్క డిఫరెన్స్ ఏంటో నాకు ఇంకా చెప్పండి అని అడుగుతుందన్నమాట. ఎవరు? ఈ యూఎస్ఏ యువకుడు. మీ పూర్వజన్మలలో జ్ఞానోదయం పొంది ఉన్నందువల్లనే మీ గత జన్మల గురువును మీరు ఈ జీవితంలో సందర్శించుకుని మీ జ్ఞానోదయాన్ని పునఃప్రాప్తించుకోవడం అనేది కర్మ కాదా? ఇదే కదా కర్మ అంటే. అంటే కర్మ గురించి అడుగుతూ ఉంటే చెప్తున్నారు. నువ్వసలు నా కోసం నీ గురువుని కలుసుకోవడానికి నువ్వేమన్నా ప్రయత్నించావా? ఏమీ ప్రయత్నించలేదు. కానీ మరి ఎలాగా నీకు తారసపడ్డావు అంటే, నువ్వు ఇప్పుడు ప్రయత్నించలేదు. కానీ నీ యొక్క గత జన్మల్లో నువ్వు ఎంతో ప్రయత్నించావు. సో, దాని యొక్క ఫలితం నీకు ఇప్పుడు పొందింది అంటే దీన్నేమంటారు? ఇది కర్మే కదా! అని మళ్ళా చెప్తుందనమాట. చూడండి ఎంత బాగా చెప్తున్నారో. హ్మ్. కానీ మొట్టమొదట నేను ధ్యానాన్ని అధ్యయనం చేసి, సాధన చేయడం ఆరంభించడం మాత్రము స్వేచ్ఛా సంకల్పం వల్లన అనేది నిర్వివాదాంశం. అంతేగాక నేను చేసిన మరికొన్ని ఎంపికలు కూడా జ్ఞానోదయ పదాన్ని అనుసరించి దానిలోనే ముందుకెళ్ళేలా చేసి, నా పూర్వజన్మలో మొదటిసారిగా నేను జ్ఞానోదయం పొందిన జన్మలోకి తీసుకువెళ్ళి, ఆ తరువాతే తదుపరి జ్ఞానోదయ జన్మంలోకి దారి చూపించాయి. ఇంకా చెప్తున్నారు. నేను ఎప్పుడైతే ధ్యానం చేశానో, అప్పుడు నేను తెలుసుకున్నాను. ఏంటి నాకు గత జన్మలోనే జ్ఞానోదయం అయిపోయింది అని. అది తెలుసుకున్న తరువాత ఇంకా ఆ జ్ఞానోదయపు మార్గంలోనే నన్ను నడిపించాయి అని చెప్తున్నారు. కారణవాదానికి వెలుపలే స్వేచ్ఛా సంకల్పం యొక్క మనుగడ, నిర్వహణ కూడా ఉంటుంది. కర్మను ముడిపెట్టబడి లేదు. స్వేచ్ఛా సంకల్పం అనేది మీ ఆవరణలో, మీ యొక్క ఇంటి లోపల ఉన్నటువంటి ఒక బావి లాంటిది అని చెప్తున్నారు. అందులో నుంచి నీటిని తోడుకోవాలా? వద్దా? అనేది నీ ఎంపిక. కేవలము నీ యొక్క ఎంపిక. నువ్వు ఆ బావి నీటిని వాడుకోవాలా? వద్దా? అనేది ఆహ్, నువ్వు వై ఆ బావిలో ఉన్నటువంటి నీరు వాడుకున్నా, వాడుకోపోయినా ఆ బావి మాత్రం అక్కడే ఉంటుంది. అది వాడుకోవాలా? వద్దా? అనేది నీ యొక్క స్వేచ్ఛ సంకల్పం అని చెప్తున్నారు. స్వేచ్ఛా సంకల్పము మనందరిలో ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. మాస్టర్ ఫ్యాప్ వాస్తవాన్ని వెల్లడించారు. కొంతమంది మాత్రము స్వేచ్ఛా సంకల్పాన్ని ఉపయోగించడానికి ఎంచుకోరు. కాబట్టి వారు అరుదుగా తమ కర్మ సంబంధ నమూనాలను మారుస్తారు. అయితే అత్యధికులకు మాత్రము తమ ప్రతి కొత్త జీవితము ఆ వ్యక్తి యొక్క గత జన్మకు దర్పణ ప్రతిబింబంలా ఉంటుంది. అంటే ఎవరైతే మీ యొక్క కర్మల్ని ఈ విధంగా మార్చుకోవాలి, నా యొక్క స్వేచ్ఛా సంకల్ప శక్తితో అనుకున్న వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు. లేని వాళ్ళు ఏమవుతుంది? జీవితం ఎలా గడిచిపోతుంది? వాళ్ళ యొక్క గత జన్మల సంస్కారం ఎలా ఉంటే అలాగా వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరైతే ఈ జ్ఞానం తెలుసుకున్న తర్వాత నాకు ఒక స్వేచ్ఛ ఉంది. నేను నా యొక్క స్వేచ్ఛా సంకల్ప శక్తితో నా జీవితాన్ని నాకు కావలసిన విధంగా మార్చుకుంటాను అనుకున్న వాళ్ళు మార్చేసుకుంటూ ఉంటారు. లేదు అనుకున్న వాళ్ళు ఇదంతా ఏముంది అనుకున్న వాళ్ళు వాళ్ళ కర్మలు ఎలా ఉంటే అలాగా వెళ్ళిపోతా ఉంటాయి. ఒకవేళ నువ్వు స్వేచ్ఛా సంకల్పం అనే నీ అంతరంలోని బావి నుంచి నీటిని ఉపయోగించుకోవాలని ఎంపిక చేసుకుంటే, నీ ప్రస్తుత కర్మపరమైనటువంటి నమూనాలను అతీతంగా ఎంపిక చేసుకున్నావన్నమాట. నువ్వు నీ సంస్కారాల ఆకృతిని, నీ ప్రస్తుత జీవితాన్ని, భవిష్యత్తులో పునర్జన్మలను సవరించవచ్చు. చూసారా? భవిష్యత్తులో నువ్వు నీకు ఎలా కావాలో అలాగా మార్చుకోవచ్చు కూడా. మాస్టర్ ఫ్యాప్ దృఢ విశ్వాసంతో అన్నారు. ఈనాడు నువ్వు నీ స్వేచ్ఛా సంకల్పాన్ని ఉపయోగించడాన్ని ఎంచుకోవడం వల్ల, నీ జీవితంలోని నీ పూర్వజన్మల్లోనూ ఎన్నడూ జీవించినంత విభిన్నంగా, వైభవంగా నువ్వు జీవిస్తావు. అధునాతన బౌద్ధ యోగం అనేది నీ కర్మపరమైనటువంటి నమూనాలను సవరించగల కళ. ధ్యాన సాధన ద్వారా జ్ఞానోదయం పొందిన ఒక గురువు మార్గదర్శకత్వంలో వారి ఆరా యొక్క ఆ మహత్యంతో నీ యొక్క కర్మగతిని కూడా సంపూర్ణంగా నువ్వు మార్చివేసుకోవచ్చు. బౌద్ధ యోగా సాధన ద్వారా నీ ప్రస్తుత జీవితంలోనూ, గత జీవితాల్లోనూ ఏనాడూ పొందినంత ఆనందాన్ని, పారవస్యాన్ని, జ్ఞానాన్ని, స్వేచ్ఛను పొందవచ్చు. నాపై నువ్వు విశ్వాసం ఉంచు. ఇది సత్యం.
సంస్కారాల చుట్టూ మరో మార్గం ఏదీ లేనట్లయితే గనుక ఈ పాటికి ఏ ఒక్కరూ జ్ఞానోదయం పొందేవారు కానే కాదు. అది. ఇంకా ఈ యొక్క నువ్వు ఇది అంతా కూడా నేను చెప్తున్నవన్నీ కూడా సత్యాలు. నీకు గతంలో పొందలేనటువంటి ఆనందాన్ని, పారవస్యాన్ని ఇవన్నీ గూడా నువ్వు పొందవచ్చు. నేను చెప్పేవన్నీ గూడా సత్యాలు అని చెప్తున్నారు. జ్ఞాపకం ఉంచుకో. మాస్టర్ ఫ్యాప్ తన 2 చేతులను హృదయంపై ఉంచుకుని, ఆయన చెప్పేదాన్ని నొక్కి నొక్కి చెప్తున్నారు. కారణవాదం లోపల కర్మ ఉంటుంది. ఇది మూడవ తలానికి సంబంధించింది. అయితే కారణవాదం వెలుపల స్వేచ్ఛా సంకల్పం ఉంటుంది. ఇది కర్మకి కట్టుబడి ఉండదు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఎవరైతే మరి కారణవాదంలో ఉంటూ, వాదించుకుంటూ అలాగా ఆ కర్మంలో ఉండిపోతూ ఉంటారో అది మూడవ తలానికి సంబంధించిందట. మరి దాన్ని గనక కొంచెం మనం బయటికి వస్తే గనక, అది మరి కర్మకి కట్టుబడి ఉండదు అని చెప్తున్నారు. నీ స్వేచ్ఛా సంకల్ప సాధన ద్వారా అంటే, ఆనందదాయకమైన ఆలోచనలు చేస్తూ, ఆనందదాయకమైన ఎంపికలు చేస్తూ, బౌద్ధ పదాన్ని అన్వేషించి అనుసరించడం ద్వారా, నీవు నీ కర్మను శాశ్వతంగా మార్చుకోవచ్చు. నీ చైతన్యపు ఆకృతిని అందంగా సవరించుకోవడం వల్ల, ఓ నవ్య, దివ్య, పారవస్యపు జీవిగా నిన్ను నువ్వు పునర్జీవించుకోవచ్చు. సో, మనము మార్చుకునేటువంటి అవకాశము ఆహ్, అంతా కూడా మన చేతుల్లో ఉంది. ఎలాగా? ఎప్పుడు కూడా చక్కగా ఆనందంగా ఉంటూ బౌద్ధ పదాన్ని అన్వేషిస్తూ, ధ్యానం చేస్తూ మనం మనల్ని మార్చుకోవచ్చు అని చెప్తున్నారు. ఇంకా మనమంతా మన పూర్వజన్మల గురించిన ఎరుక లేకుండా ఎందుకు జన్మిస్తున్నాం అని అని అడిగాడనమాట. అవునా? మరి ఈ జన్మలన్నీ ఉంటే మనకవన్నీ గుర్తుండాలి గదా! మరి ఎందుకు గుర్తుండట్లేదు అని అడిగారనమాట. ఒకవేళ మనమంతా గతంలో కూడా జీవించి ఉన్నట్లయితే, మన పూర్వజన్మలను జన్మించిన క్షణం నుంచి నిన్న చవి చూసిన విషయాల వరకు ఎలా గుర్తు చేసుకుంటామో అంత, అంత సులువుగా మరి మనకు గుర్తుండాలి గదా! మరి ఇవన్నీ ఉంటే, మనం ఎప్పుడైతే ఎన్ని జన్మల నుంచి అనేది అవన్నీ నాకిప్పటి వరకు గుర్తుండాలి గదా! ఎందుకు గుర్తుండట్లేదు అని అడుగుతున్నారు. తమ గత జన్మల్లో ఆధ్యాత్మికంగా ఎంతో పురోగమించిన మానవుల సైతము అజ్ఞానం అనే ఓ దశ ద్వారా పయనించాల్సి ఉంటుందట. చూడండి. ఎంతో గత జన్మల్లో ఆధ్యాత్మికంగా ఎంతో పురోగమించినటువంటి మానవుల సైతము గత జన్మల్లో ఎంతో ఆధ్యాత్మికంగా ఎదిగి ఉన్నటువంటి వారు సైతము ఒకానొక దశలో అజ్ఞానం అనేటువంటి దశలో ప్రయాణించవలసి ఉంటుందట. ఇందులో వీరు ఆధ్యాత్మిక విస్తృతి అనే తాత్కాలిక స్థితిని అనుభవిస్తారు. ఈ అజ్ఞానము సాధారణంగా జన్మించినప్పటి నుంచి యవ్వనం వరకు ఉంటుందట. ఈ దశలో ఆధ్యాత్మికంగా ఎంతోగానో పురోగమించిన ఓ వ్యక్తి సైతము కేవలము ఒక సగటు తాత్కాలికమైనటువంటి యువతీ యువకుల వలెనే వాళ్ళు ఉంటారు. చూడండి. ఎంతో ఆధ్యాత్మికంగా పరిణితి చెందినా కూడా ఒకానొక స్టేజ్ వరకు గూడా వాళ్ళు సామాన్యమైనటువంటి యువకులు, యువతులులానే ఉంటారట. అంటే చూడండి, చిన్నప్పుడు ఒకానొక స్టేజొచ్చేంత వరకు గూడా మన యొక్క గత జన్మల యొక్క సంస్కారం ఉండదు. తర్వాత తర్వాత మన అన్నీ గూడా బయటకొస్తాయన్నమాట. గత జన్మ జ్ఞాపకాలు మరి జ్ఞానము ఒక వ్యక్తి యొక్క వర్తమాన జీవితంలో నెమ్మదిగా మరి ఆహ్, వెల్లువెత్తుతూ లోతైన పరివర్తన ఆరంభమై పూర్తిగా విభిన్నమైనటువంటి పరిపూర్ణ వ్యక్తిత్వంగా రూపొందుతారు. నెమ్మదిగా ఏమవుతుందంటే మనకి మన యొక్క గత జన్మల సంస్కారం ఏం చేస్తుందట? మనకి గతంలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో వాటి వైపు మనల్ని మళ్ళించడానికి అలా వెళ్తూ మనము పరిపూర్ణ స్థితికి ప్రయాణిస్తూ ఉంటామట. ఈ దశలో ఆధ్యాత్మికంగా ఎంతగానో ఆహ్, పరి పురోగమించినా గూడా ఈ స్టేజెస్ అనేవి ఉంటాయి. అయితే ఇక ఎవరైతే ఎప్పుడైతే ఈ యొక్క వారి యొక్క గత జన్మలన్నీ గుర్తు తెచ్చుకుంటారో, వాళ్ళు ఇక అప్పటి నుంచి వాళ్ళ యొక్క ప్రజ్ఞా నైపుణ్యాలు, ఆధ్యాత్మిక జ్ఞానము మొదలైనవన్నీ
తిరిగి మళ్ళా పొందడం మళ్ళా స్టార్ట్ అవుతూ ఉంటాయి. గత జన్మ జ్ఞాపకాలు మరి జ్ఞానము ఒక వ్యక్తి యొక్క వర్తమాన జీవితంలో వెల్లువెత్తగానే ఎంతో అద్భుతమైనటువంటి పరివర్తన అనేది ఆరంభమవుతుంది. సాధారణంగా మానవులు ఈ పరివర్తన కాలంలో సంపదలు, సంబంధ బాంధవ్యాలు మొదలైన విస్తారమైన విషయాల పట్ల ఆసక్తిని కోల్పోయి హఠాత్తుగా చారిత్రక విషయాలు, శాశ్వత ఆదిభౌతిక సత్యాల పట్ల జిజ్ఞాస అప్పటి వరకు ఈ యొక్క భౌతిక జీవితంలో ఉన్నటువంటి ఈ పరువు, ప్రతిష్టలు, సంపదలు వీటి కోసం పరిగెడతారు. కానీ ఏదో ఒక రోజు వాళ్ళకి టైం రాగానే ఇక ఇది కాదు, ఇది కాదు అని వాళ్ళకున్నటువంటి జిజ్ఞాస వైపు వాళ్ళు పరిగెత్తడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక నెమ్మదిగా వారు అశాశ్వతమైన విషయాలపై కాకుండా అతీంద్రియ విషయాలపై ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటారు. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా అత్యంత పురోగమించిన తన గత జన్మలను వీక్షించుకున్నప్పుడు, ఆ జీవిత కాలంలోని జ్ఞాపకాలను, విశేషమైన జ్ఞానాన్ని తిరిగి పొందడమే కాకుండా, జననం, మరణం గురించి, ఇతర తలాల గురించి, ఈ ప్రపంచంలో ఎంతో మందికి ఏమాత్రమూ లేని అవగాహనను పొందుతారు. తెలియక ముందు ఒకానొక ఎంతో గత జన్మల్లో ఆధ్యాత్మిక పురోగతి ఉన్నప్పటికీ కూడా కొంత ఈ జన్మలో కొంత టైం వరకు అలా ఉండిపోతారు. కానీ ఎప్పుడైతే వీళ్ళకి అది మళ్ళా ధ్యానం చేసి వాళ్ళ ఆ స్థితికి వెళ్లారో, ఇక అవన్నీ గూడా మళ్ళా తిరిగి తెచ్చుకుంటారు. చాలా అరుదుగా ఇలా జరుగుతున్నప్పుడు ఆ వ్యక్తి శరవేగంగా తన పూర్వజన్మలలో అతీంద్రియ శక్తులను తిరిగి పొంది వాటిని ఉపయోగించి ఆహ్, ఇంకా చెప్పడానికి వీలు కానటువంటి అద్భుతమైనటువంటి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కొంత సమయం నిశ్శబ్దంగా గడిచిన తరువాత మరి అలాగా చెప్తూ ఉన్నారన్నమాట. తమ గత జన్మల్లో జ్ఞానోదయం పొందిన చాలా మంది వ్యక్తులు తమ పూర్వజన్మ జ్ఞానోదయాన్ని సాధారణంగా వారు సముద్ర మట్టం దగ్గర జీవిస్తున్నట్లయితే వారి జ్యోతిష్య సంబంధ శని ప్రభావం తిరిగి జరిగినప్పుడు అంటే దాదాపు 29వ సంవత్సరంలో పునర్ప్రాప్తించుకోవడం మొదలవుతుంది. పవిత్ర పర్వతాలలో లేదా వాటి సమీపంలో నివసించేటప్పుడు మోక్షదాయకమైనటువంటి వాటి ఆరాలో ఉండడం వల్ల పూర్వజన్మ శృతులు వేగంగా వెళ్ళుబడతాయట. చూడండి. ఒక అద్భుతమైన పాయింట్. ఇవి ఆహ్, ముఖ్యంగా మనకి ఒక 29 ఏళ్ళు, 30 ఆ టైంలో వచ్చేటప్పటికి ఎప్పుడైతే మనం ఒక పవిత్రమైనటువంటి అంటే ఒక గురువుగారనే కాదు. మీకు చక్కగా ప్రకృతిలో విహరించినప్పుడు, పర్వతాలలోను, ప్రకృతిలోను అలా విహరించినప్పుడు, ఆ అద్భుతమైన ఆరాలో ఉన్నప్పుడు, కొంచెం స్పీడ్‌గా మన యొక్క గత జన్మల సంస్కారాలు అవన్నీ గూడా నెమ్మదిగా స్టార్ట్ అవుతాయట. అందుకనే పత్రి సారు ట్రెక్కింగులు చేయాలి. ప్రకృతిలో మనం ఎక్కువ సేపు ఉండాలంటే దీని వెనకాల ఎన్ని రహస్యాలున్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఇదొక పెద్ద రహస్యం మరి. మనం ఈరోజు తెలుసుకున్నాం కదా! ఇంకా మాస్టర్ ఆఫ్ యాప్‌ను ఆయన చెప్తున్న ఇదంతా వాస్తవమేనని ఎలా ఉన్నారని, ఇదంతా కేవలం కల్పన కాదని ఎలా నిశ్చయించుకున్నారని అడిగినప్పుడు, ఆయన నాతో తాను చెప్పిందంతా సత్యమేనని, తన దివ్యచక్షు ఉత్తేజితమై ఉన్నందువల్ల తాను అంతా వీక్షించగలనని తెలియజేశారు. అనేక సంవత్సరాల ధ్యాన సాధన వల్ల నా మూడవ కన్ను కూడా తెరుచుకుంటుందని, అప్పుడు నేను కూడా ఆయనలాగే విశ్వంలో అన్నింటిని స్పష్టంగా నేరుగా చూడగలను అని గూడా చెప్పారు. ఇదంతా మీరు చెప్తుందంతా నిజమా? ఏమిటా? అనేది ఎలాగా అంటే, నేను ఎన్నో సంవత్సరాల ధ్యాన సాధన వల్ల నాకు దివ్య చక్షువుతో గూడా నాకు ప్రతీదీ కూలంకషంగా అన్నీ చూడగలను, అర్థం చేసుకోగలను. ఆ విధంగా నేను మీకు చెప్తున్నాను అని చెప్తున్నారు. ఇంకా ఆ మధ్యాహ్నము ఇక నేను వారి సౌకర్యవంతమైనటువంటి చిన్న గదిలో ఆహ్, ఆహ్, యాక్ హెయిర్‌తో నేసిన రగ్గుపై కూర్చుని ఉన్న సమయంలో మాస్టర్ ఫ్యాప్ నాకు రే చోజ్ ఫ్యాజ్ యొక్క మర్మాలను తెలియజేశారు. ఇంక చక్కగా అన్నీ చెప్తున్నారు గురువుగారు ఇంకా. ఇది ఇతరుల నుంచి మనం దాచాలి అనేటువంటి ఒక రహస్యం ఏమీ కాదు. ఇది కేవలము ఒక వస్తువు ఎలా పనిచేస్తోంది? ఉదాహరణకి ఒక జెట్ విమానం ఎలా ఎగురుతోంది? లాంటి రహస్యం రే చోజ్ ఫ్యాజ్ యొక్క
మార్మికత అనేది అత్యంత త్వరితగతిన జ్ఞానోదయం పొందడానికి వారి ప్రత్యేక ధ్యాన సాధన పద్ధతులకు సంబంధించిన దని ఆయన ఇంకా చెప్తుందనమాట. ఈయన గురువు గారు చెప్పినటువంటి కొన్ని ధ్యాన పద్ధతులు ఇవన్నీ కూడా చక్కగా చెప్తున్నారనమాట. ఇంకా అట్లాంటిస్ కాలం నుంచి నేటి వరకు రే చోర్జ్ ఫ్యాజ్ తమ ఆహ్, మార్మిక ధ్యాన పద్ధతులను సంరక్షించి, మౌఖిక సాంప్రదాయంలోనే తరతరాలకు బోధించి విశ్వవ్యాప్తం చేశారు. అదే రో చోర్జ్ ఫ్యాజ్ వాస్తవ కథ. మరి మాస్టర్ ఫ్యాప్ యొక్క అంటే ఈయన గురువుగారైనటువంటి గురువులు ఎంతో మందికి ఇవన్నీ చెప్పారు అని చెప్తుందనమాట. మాస్టర్ ఫ్యాప్ చెప్పిన దాన్ని బట్టి ఒక గుప్త జ్ఞాన విద్యాలయమని, అక్కడ విశ్వం యొక్క మర్మాలను బోధిస్తారని అవగతమైంది. ఆయన నాకు ఎంతో సహనంగా ఆ పాఠశాలలో ధ్యానము, అతీంద్రియ విద్యలు, మరి ఆది భౌతిక శక్తులు, జ్ఞానోదయం గురించి ఆసక్తి గల సాధకులకు రహస్య బోధనా క్రమంలో నేర్పించేవారని తెలిపారు. వేలాది సంవత్సరాలుగా రే చర్చ్ ఫ్యాజ్ ఈ భూమిపై మనుగడ సాగిస్తున్నారని మాస్టర్ ఫ్యాస్ తెలిపారు. అంటే ఇప్పుడు మనకి చెప్తున్నటువంటి గురువుగారైనటువంటి గురువుగారు అనేక వేలాది సంవత్సరాలుగా ఉన్నారట. ఈ బోధకుల పరంపర మనం కోల్పోయిన అట్లాంటిస్ ఖండం నుంచి ఈజిప్ట్, ఇండియా, చైనా, జపాన్, టిబెట్ వరకు వారి మూలాలను కనుగొన్నారని ఆయన తెలిపారు. నేటి మన శాస్త్రవేత్తలు, పరిశోధకులు, పండితులు మానవ నాగరికత యొక్క ఆరంభమని పరిగణిస్తున్న దానికి ఎంతో కాలం క్రితము ఈ భూమిపై ఒక అనూహ్యమైనటువంటి స్వర్ణయుగం విలసిల్లింది. అంటే మనకున్నటువంటి మన శాస్త్రజ్ఞులు, మన పండితులు వీళ్ళు ఎప్పుడైతే ఇదైతే స్టార్ట్ అయ్యిందని అంటున్నారు గదా! దానికంటే ముందే ఆయనకి ఇవన్నీ తెలుసు. అప్పటి నుంచి ఇంకా ఉంది. దీనికంటే ముందు ఒక స్వర్ణయుగం అనేది అక్కడ అసలు జరిగింది. ఉండేది విలసిల్లింది అని చెప్తున్నారు. అదే అట్లాంటిస్ యుగం. అప్పుడు విజ్ఞాన శాస్త్రము మరి కళలు నేటికి మనం ఎవ్వరము ఊహించలేనంత తారాస్థాయిలో అభివృద్ధి చెందాయి. అట్లాంటిస్ ప్రజలకు జెనెటిక్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఆది భౌతిక శాస్త్రము, కళాత్మకంగా వృద్ధి చెందిన ఎలక్ట్రానిక్ సంగీతము, స్ఫటికాల గురించి ఆధునిక అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ కూడా అంటే అట్లాంటిస్ ఆహ్, ప్రజలకు అంటే ఒకానొక స్వర్ణయుగం అని చెప్తున్నారు గదా! అప్పుడు ఉన్న వాళ్ళకి ఇవన్నీ గూడా ఒకానొక తారాస్థాయిలో వీళ్ళకి ఆ జ్ఞానం ఉంది. ఆ టైంలో ప్రతి ఒక్కళ్ళు గూడా ధ్యానులే అని చెప్తున్నారు. అందుకనే వాళ్ళందరికీ కూడా ఎన్నో శక్తులు కూడా కలిగి ఉన్నాయి అని చెప్తున్నారు. అత్యంత వికాసం చెందిన అట్లాంటిస్‌లోని ఉన్నత మత గురువులు మరి మత చారుణుల మండలి వారి మహోన్నత ధ్యాన సాధనల ద్వారా విశ్వం యొక్క నిగూఢ రహస్యాలను వాళ్ళు కనుగొన్నారట. చూడండి ధ్యానం ద్వారా విశ్వంలో ఉన్నటువంటి నిగూఢ రహస్యాల్ని కనుక్కోవచ్చు. అలాగా అట్లాంటిస్ యుగంలో గురువులందరూ అలాగే కనుక్కున్నారు అని గూడా చెప్తున్నారు. ధ్యానము, సూక్ష్మ శరీర యానము ద్వారా పునర్జన్మలే కాదు, జ్ఞానోదయ, అమృతపు అంతర్గత కార్యకలాపాలు, తీరుతెన్నుల గురించి సంపూర్ణ అవగాహన వాళ్ళు తెలుసుకున్నారు. ఇంకా ఆ మతాచారిణులు తమ ధ్యానంలో అత్యంత పరిడ విల్లిన అట్లాంటిస్ నాగరికత అంటే హింసాత్మకంగా, వినాశకరంగా ముగియబోతుందని తెలుసుకున్నారు. వినాశకాలం శరవేగంగా సమీపిస్తున్నటువంటి వీళ్ళకి ఈ అట్లాంటిస్‌లో ఉన్న అప్పుడు ఆ టైంలో ఇంకా ఈ స్వర్ణయుగం అయిపోతోంది. ఇక త్వరగా ముగిస్తుందని వాళ్ళు తెలుసుకున్నారట ముందుగానే. ఇంకా వినాశకాలం త్వరగా వచ్చేస్తుంది అని వాళ్ళు ముందుగానే వాళ్ళ యొక్క ధ్యాన సాధనల ద్వారా వాళ్ళు ముందుగానే తెలుసుకున్నారట. ఈ యొక్క మరి వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంరక్షించి, అట్లాంటిస్ ప్రళయం తర్వాత పునఃసృష్టి జరిగాక, అప్పుడు జన్మించబోయే భావితరాల వారికి అందింపజేయడానికి తమ జ్ఞానాన్ని సంరక్షించాలని వాళ్ళందరూ అనుకున్నారు. సో, యుగ అంతం అయిపోతుంది. ఇంకంతా నాశనం అయిపోతుందని వీళ్ళకి ఎందుకంటే వీళ్ళందరూ చాలా ఎక్కువ ధ్యానాలు చేసేవారు. వాళ్ళకవన్నీ ముందే తెలిసిపోయాక వాళ్ళేమనుకున్నారు, ఈ యొక్క ఆధ్యాత్మిక సంపద మన ముందు తరాల వాళ్ళకి ఎలాగైనా ఉండాలి. వాళ్ళని ఎలాగైనా వాళ్ళకి ఇది రక్షించాలి అని వాళ్ళు డిసైడ్ అయ్యారనమాట.
మరి అట్లాంటిస్‌లో వారంతా దివ్య దృష్టితో చూడగలిగినందున తమ ఖండం ఖచ్చితంగా ఎప్పుడు ఎలా నాశనం అయిపోతుందో కూడా వాళ్ళకి ముందే తెలుసట. ఆ రాత్రి ఇక వాళ్ళేం చేశారట, అట్లాంటిస్ శాశ్వతంగా అలల కిందే మునిగిపోయేలాగా, క్రిందే మునిగిపోయేలోగా అంటే ఇంక వచ్చేస్తుంది వాళ్ళకి ప్రళయం వచ్చేస్తుంది అని ఎప్పుడైతే వాళ్ళ ముందు తెలుసుకున్నారో, ఇంకా అది ఇంక జరిగిపోతుంది అనేటప్పటి తెలిసిన వెంటనే ఏం చేశారట, ఆ గుప్త జ్ఞాన విద్యాలయ ఆచార్యులు నశించబోయే తమ ఖండం నుంచి 12 నౌకలను ఏర్పాటు చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 12 విభిన్న ప్రాంతాలకు ఇక తరలి వెళ్ళిపోయారు. ఆ 12 విభిన్న ప్రాంతాలలో అట్లాంటిస్‌ను పోలిన 12 నూతన నాగరికతలను ఆరిం ఆరంభింపచేయాలి అనేది వారి ఆకాంక్ష. ఇక వాళ్ళ ప్రదేశం అదంతా గూడా అయిపోతుంది. ఇంకా మునిగిపోతుంది ఇదంతా అని తెలుసుకున్నాక వాళ్ళు 12 నావల్లో 12 వైపులకి విభిన్న ప్రాంతాలకి వెళ్ళిపోయారట. మాస్టర్ ఫ్యాప్ భావోద్వేగంతో దురదృష్టవశాత్తు వాటిలో సగం నౌకలు తమ సిబ్బంది ప్రయాణికులతో సహా ఆ భయంకరమైన సముద్ర తుఫానుకు బలైపోయారు. 12 మందెళ్లారు. అందులో 6 ఏమో బలైపోయాయట. 6 నౌకలలోని ప్రయాణికులంతా సురక్షితంగా వారు అనుకున్న విధంగా గమ్యస్థానాలకు చేరుకుని, తమ అట్లాంటిస్ యొక్క శాస్త్ర, కళా నైపుణ్యాలను, ఆది భౌతిక విజ్ఞానాన్ని ఏ స్థానిక ప్రజలకైతే నేర్పించాలనుకున్నారో, వారి చేతుల్లోనే దుర్మరణం పాలయ్యారు. 12 నౌకలు అట్లాంటిస్‌లో ఉన్న వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, చాలా జ్ఞానవంతులు. వాళ్ళు చాలా ఎంతో పరిణితి చెందిన వాళ్ళు. అయితే వాళ్ళకి వాళ్ళ యొక్క దివ్య చక్షు, వాళ్ళ యొక్క జ్ఞానం ద్వారా ఎప్పుడు వాళ్ళ యొక్క ఆ ప్రాంతమంతా గూడా ఇప్పుడు ఆహ్, అంతమైపోతుందో తెలుసుకొని వాళ్ళు 12 నౌకల్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌కి వెళుతూ ఉండగా, అందులో 6 నౌకలు వాళ్ళు మధ్యలోనే ఆ సముద్రాలలో కొట్టుకుపోయారు. ఇక 6 నౌకల్లో చివరికి వాళ్ళనుకున్నటువంటి గమ్యానికి చేరారు. అక్కడున్న వాళ్ళందరికి ఇవన్నీ ఎలాగైనా సరే నేర్పించాలని వెళ్లారు. కానీ అక్కడున్న వాళ్ళ యొక్క అజ్ఞానం వాళ్ళ వల్ల వాళ్ళ చేతుల్లోనే వీళ్ళు చనిపోవడం జరిగింది. ఒకే ఒక అట్లాంటిస్ ఆచార్యుల సమూహం మాత్రము తమ జ్ఞానాన్ని మరో కొత్త ప్రదేశంలో వ్యాపింపచేయడంలో సఫలీకృతులయ్యారు. చూడండి 12 మందిలో 6 మధ్యలోనే అయిపోయారు. ఇంకా మిగతా 6లో 5గురేమో అక్కడున్నటువంటి వాళ్ళ చేతుల్లోనే చనిపోయారు. ఒక్కళ్ళు మాత్రము వాళ్ళు అనుకున్న విధంగా ఆ యొక్క జ్ఞానాన్ని ఎలాగైతే నెక్స్ట్ తరాలకు అందించాలి అనుకున్నారో, ఒక నౌకలో వెళ్ళిన వాళ్ళు మాత్రము సఫలీకృతులయ్యారు. వారే నేటి ఈజిప్ట్‌కు చేరుకున్నటువంటి అట్లాంటిస్ బృందము. అలా వెళ్ళిన వాళ్ళెవరట? ఈజిప్ట్‌కి వెళ్ళిన వాళ్ళ అట్లాంటిస్ బృందమట. వారు మొదట ఈజిప్ట్‌లో చక్కగా స్థిరపడిన తరువాత, ఎవరికి జ్ఞానాన్ని పంచాలనుకున్నారో వారిని అన్వేషించి, క్రమానుసారంగా తమకున్న గుప్త జ్ఞాన పద్ధతులను బోధించారు. వీళ్ళు వెళ్ళిన వెంటనే అందరికీ చెప్పలా. చక్కగా వాళ్ళు ఎవరికి అర్హత ఉంది అవన్నీ గూడా చూసి, చక్కగా ఎవరికి నేర్పించాలో వాళ్ళందరికీ కూడా నేర్పించేశారు. ఆ సమయంలో నేను మాస్టర్ ఫ్యాప్ మాటలకు అంతరాయం కలిగిస్తూ, వీటన్నింటిని ప్రారంభించడానికి అవసరం ఏమిటి? అని ప్రశ్నించాడు. మళ్ళా అడిగారనమాట. ప్రారంభించడానికి కారణం ఏంటి? అని అడిగారు. అంటే అప్పుడు చెప్తున్నారు. అట్లాంటిస్ ఖండంలో చర్చ్ ఫ్యాల్ సభ్యులంతా జల ప్రళయంలో మునిగి మరణించినా, ఆ తరువాత సముద్రయానంలో నౌకలలో మరణించినా, కానీ వారు తిరిగి పునర్జన్మించగానే ఎలాగో గత జన్మ జ్ఞాపకాలను వెలికి తెచ్చుకోగలరు కదా! అని ప్రశ్నించారు. అంటే మీరే చెప్తున్నారు కదా! మళ్ళా గత జన్మల అన్నీ వచ్చేస్తాయి అని. ఇప్పుడు ఎలాగో చనిపోయారు. చనిపోయాక మళ్ళా పుడతారు కదా! పుట్టినప్పుడు ఎలాగో మళ్ళా ఆ జ్ఞానం అంతా వచ్చేస్తుంది కదా! అని క్వెషన్ అడిగారనమాట. దురదృష్టవశాత్తు పూర్వజన్మ స్మృతులు వెలికి తేవడం అనేది మరీ అంత సులభమేమీ కాదు. చెప్తున్నారు. అనుకున్నంత సులభమేమీ కాదు. ఇదంతా నాకు సులువుగా క్రమంగా అర్థం కావడానికి భూమి యొక్క శక్తి చక్రాలు, ఆరా నమూనాలు ఇవన్నీ గూడా వివరించారు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన కారుణ్య సమూహం యొక్క మరి గురువులు అందించినటువంటి జ్ఞానం. మరి గురువుగారు ఆహ్, గత జన్మ స్మృతులు లేనటువంటి ఈ అమెరికా యువకుడికి
అవన్నీ చెప్పడానికి అనేక కోణాల్లో ప్రయత్నిస్తూ కర్మ సిద్ధాంతం గురించి, అలాగే స్వేచ్ఛా సంకల్పం గురించి, అలాగే మన సైంటిస్టులు, మన పండితులు, మన శాస్త్రజ్ఞులు వీళ్ళందరూకి తెలుసుకున్నటువంటి కాలం కంటే కూడా ఇంకా పురాతనంగా ఉంది. ఆ టైంలో అట్లాంటిస్ అనేటువంటి వారు ఎంతో మనకంటే అన్ని రకాలుగా గూడా అన్నింటిలో గూడా ఒక తారాస్థాయికి వెళ్ళిపోయినటువంటి జ్ఞానులు. వాళ్ళందరూ దివ్య చక్షులతో అన్నీ చూసుకొని, మరి ఇలాగ 12 నౌకలతో వివిధ వివిధ ప్రాంతాలకు వెళ్ళి, ఆరుగురు మధ్యలోనే మరి ఆ సముద్రంలో కలిసిపోయి, ఆరుగురు చేరినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రజల ద్వారా మరి చనిపోవడం, కేవలం ఒక్క నౌకలో వచ్చిన వాళ్ళే చివరికి ఎక్కడ చేరుకున్నారంటే ఈజిప్ట్. ఈజిప్ట్‌లో చేరుకుని అక్కడ ఉన్న వాళ్ళకి ఈ యొక్క జ్ఞానం అందించడం జరిగింది అని ఈరోజు మనం ఈ కొత్త విషయాలను తెలుసుకున్నాము. మరి అంతే కాకుండా మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఒకానొక స్థితి, ఒకానొక యవ్వన దశ 29, 30 ఏళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం సముద్ర తీరాలలోనో, పర్వత ప్రాంతాల్లోనో, ప్రకృతిలోనో ఒక మంచి శక్తివంతమైనటువంటి ఆరాలో ఉన్నప్పుడు మన గత జన్మ స్మృతులు అన్నీ కూడా మనము బయటికి వస్తాయి. మన యొక్క శక్తులన్నీ కూడా మేలుకుంటాయనే ఒక గొప్ప విషయం గూడా మనం ఈరోజు తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనకింతటి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని అందించినటువంటి గురువులందరికీ మరొక్కసారి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి మన రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్ యూ.